అరుణాచలం అండ్ పాండిచ్చేరి బడ్జెట్ ట్రావెల్ సిరీస్ పార్ట్ 3. ఇంకా పాండిచ్చేరిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇడెన్ బీచ్ కి వెళ్ళాం. లొకేషన్స్ అండ్ సీ ఫుడ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రాక్ బీచ్ కి వెళ్ళాం. ఇక్కడ కాన్సెప్ట్ టైం స్పెండ్ చేసిన తర్వాత ఫ్రెంచ్ టౌన్ కి వెళ్ళాం. ఇక్కడ ఫోటోస్ వీడియోస్ తీసుకునే లోపు ఆఫ్టర్నూన్ అయింది. లంచ్ కి పాండిచ్చేరిలో ఫేమస్ అయిన తొక్కు బిర్యానీ తిందామని వెళ్ళాం. ఇక్కడ క్రౌడ్ చూసిన తర్వాత పార్సల్ తీసుకున్నాం. ఒక్క బిర్యానీ 140 రూపీస్ ఇద్దరు తినొచ్చు. మేము 6 బిర్యానీస్ తీసుకున్నాము 8 మెంబర్స్ కి. బిల్ 840 రూపీస్ అయింది. మా దగ్గర ఉన్న బడ్జెట్ లో మైనస్ చేస్తే 3530 ఉంటుంది. ఇంకా రూమ్ లో బిర్యానీ తినేసి నెక్స్ట్ బోటింగ్ కి వెళ్ళాం. ఒక్క పర్సన్ కి 300 చార్జ్ చేస్తారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇంకా మొత్తం 4 లొకేషన్స్ కవర్ చేస్తారు. 8 మెంబర్స్ కి 2500. మన దగ్గర ఉన్న అమౌంట్ లో మైనస్ చేస్తే ఇంకా 1130 రూపీస్ ఉంటుంది. ఇంకా బోటింగ్ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ సెరోనేటి బీచ్ కి వెళ్ళాం. తర్వాత రూమ్ కి వచ్చేసాం. నైట్ కి పొరోటాస్ ఆర్డర్ చేసాం. 8 పొరోటాస్ కి 300 బిల్ అయింది. ఇంకా 830 రూపీస్ ఉంటుంది. ఇంకా నైట్ కి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యాము. నెల్లూరుకి రిటర్న్ అవుదామని. మనం 8 PM కి కార్ తీసుకున్నాం కాబట్టి థర్డ్ డే 8 PM కి కార్ ఇచ్చేయాలి. 24 అవర్స్ రూమ్ లో స్టే చేసాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఇంకా తినేసి నెల్లూరుకి స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది బార్డర్ దాటి 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ లో మీల్స్ ట్రై చేసాం. బిల్ 800 అయింది. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మైనస్ చేస్తే ఇంకా 30 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా చిన్నగా నెల్లూరుకి వెళ్లే లోపు 6:37 అయిపోయింది. 8 లోపు కార్ రిటర్న్ చేసేసాం. పార్ట్ 1 లో చెప్పా కదా, ఓన్ కార్ ఉంటే 7500 సేవ్ అవుతుంది. 2 డేస్ పాండీలో ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇంకా మన 24,000 బడ్జెట్ లో మిగిలిన 30 రూపీస్ తో ఎంజాయ్ పండగ.